నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను ప్రియాంక. బులెటిన్ అప్డేట్ చూద్దాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఘన విజయం సాధిస్తారని, ఆయన విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తామని సీనియర్ నాయకుడు కోదండ కృష్ణగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గా అశోక్ గౌడ్, నర్సింహులు రమేష్ చందర్, గంగాధర్ పాల్గొన్నారు. పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారి నామినేషన్ దృష్ట్యా మరి ఈరోజు పెద్ద ఎత్తున వెల్లుర్తి నుండి బయలుదేరడం జరిగింది. మరి వెంకట్రామిరెడ్డి గెలుపు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద అట్టడుగు వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అతడు ఎంచుకున్నటువంటి మార్గము నిజంగా ఒక గొప్ప విజయం ఇప్పుడు తప్పనిసరి కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఏవైతే వాగ్దానాలు బూటకపు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ 4 నెలల లోపలనే అబాస్ పాలైనటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చిందో ఆ వాగ్దానాలను నెరవేర్చకపోగా పైగా అన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తూ మరి మరొక బూటకపు మంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి గారు సృష్టిస్తున్నారు. అవకాశాన్ని వినియోగించుకొని మరి ప్రజల ముందు ఉండాలి. మరి ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా, బీఆర్ఎస్ పార్టీని తొక్కేస్తా, బీఆర్ఎస్ పార్టీ కుకట్పల్లి జోనల్ పరిధి జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ను పలువురు ప్రముఖులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సైనా జైస్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, కుకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్తో కలిసి కోచింగ్ క్యాంప్ను పరిశీలించారు. ఈ సమ్మర్ క్యాంపులు వేసవి ముగిసే వరకు కొనసాగుతుందని వారు వెల్లడించారు. ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. సో మీరు ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ ని ఎప్పుడు మర్చిపోవద్దు అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. అండ్ అదే కాకుండా కడలి ఒకటే కిరణాలు అనంతం, తూర్పు ఒకటే కిరణాలు అనంతం, మనసు ఒకటే భావాలు అనంతం. ఆ భావాలకు మరియు క్రమశిక్షణకు ప్రతిరూపం మన జిహెచ్ఎంసీ అని లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మీరు చేయాలి. మరి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరు పునాది వేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ టు ది పేరెంట్స్ అండ్ ఆల్సో కిడ్స్ కి నేను చెప్పేది ఏంటంటే, లిజన్ దిస్ కేర్ఫుల్లీ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వారితో పాటు 4వ కోతి జత కుర్చి వినూత్నమైన చేష్టలు చేస్తుంది. అదేంటంటే అది ఎవరిని చూడదు కమిషనర్ రమేష్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. యూనిఫామ్ లో ఉన్నారు. ఎవరి టీ షర్ట్ చిన్నారులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి మన సంస్కృతిని సాంప్రదాయాలను పిల్లలకు అలవాటు చేయాలని దేవన్న గారు మిగతా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు. కూచిపూడి నృత్యం ఈ ప్రపంచంలోనే రాష్ట్రమో దేశంలో పేరున్నటువంటి నృత్యం కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప కళ. నాకు తెలిసి ఇప్పటికే దాదాపు 7-8 దేశాలు చిన్నారులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి మన సంస్కృతిని సాంప్రదాయాలను పిల్లలకు చిన్నప్పటి నుండి అలవాటు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలకు కూచిపూడి నృత్యాన్ని గత 3 ఏళ్ల నుండి శిక్షణ ఇస్తున్న చిన్నారి అవంతికను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ హిందూ సాంప్రదాయ పద్ధతులలో నడుచుకోవాలని శ్రీ యోగానంద సరస్వతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు సంతోష్, నాయకురాలు సునందారెడ్డి, సామాజిక కార్యకర్త బండారి దేవన్న పాల్గొన్నారు. దేవన్న గారు మిగతా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు. కూచిపూడి నృత్యం ఈ ప్రపంచంలోనే రాష్ట్రమో దేశంలో పేరున్నటువంటి నృత్యం కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప కళ.
నాకు తెలిసి ఇప్పటికే దాదాపు 7-8 దేశాలు ఈ యొక్క కూచిపూడి నృత్యం మీద ప్రత్యేకమైనటువంటి రీసెర్చ్లు కూడా చేస్తున్నటువంటి సందర్భం. ఉన్న వారంతా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం నేను అవంతికని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు భవిష్యత్తులో అవంతికకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా నా తరపున అన్ని రకాలుగా పూర్తిగా ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరాల్లో పరీక్షలో అశ్వాపురం మండలంలోని విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన సందర్భంగా అశ్వాపురం పోలీస్ స్టేషన్లో మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్కే రుబీనా, గుర్రం రోహిత్ విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి, మనుగురు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులకు చదువుకొని సమాజానికి సేవలు అందించాలని డీఎస్పీ సూచించారు. కాబట్టి వాళ్ళకు నేను ఈ సందర్భంగా అమ్మాయిలు ఒకప్పుడు నాకు 2 పాపలే. కెమిస్ట్రీ సార్ మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో పూజలు, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభిబాయ్ బిడ్డ, పేదల ఆశాజ్యోతి, చిన్నతనంలోనే సేవా తత్పరతను నేర్చుకొని తన ఓటు హక్కు వచ్చిన వార్డు మెంబర్ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బోయవాడకు చెందిన చౌహాన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రామ్ నాయక్, జేసన్ సాబ్, ఉట్నూరు బోయవాడ. నేను తేదీ 23/4/2024 రోజున స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. లేదు అని రాజకీయ పార్టీలు మొత్తానికి వెనక ముందు అంటే కులం మీద ఫలానా కులం, ఈ కులం, ఆ కులం అనుకుంటా ఏది కూడా సాధ్యమవుతుంది, ఏ పని కూడా కరెక్ట్ చేస్తలేరు. కాబట్టి సార్ కానీ బోత్ కాన్స్టిట్యున్సీ కానీ, అశ్వాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ, నిర్మల్ కాన్స్టిట్యున్సీ కానీ, ఈ కాన్స్టిట్యున్సీలో నేను మ్యాక్సిమం ఈ రాజకీయం ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తూ పోయినా కూడా ఈ పార్టీలతోటి సమస్యలు పరిష్కారం అయితలేవు. అందుకు బాధపడి, మనసులో బాధపడి ఈ ఎంపీగా మనము నిలబడాలని పోటీ చేశాను సార్.
రాబో పార్లమెంట్ ఎన్నికలలో ఆదివాసీ గిరిజన వర్గాల మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్ ప్రెస్ మీట్ నిర్వహించి తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ విజయ్, స్టూడెంట్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు దేవర విజయ, డాక్టర్ స్టీఫెన్లు పాల్గొన్నారు. పార్టీకి రాష్ట్రంలో దేశంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పూర్తి మద్దతు ఇస్తూ రేపటి నుంచి లోక్సభ నియోజకవర్గాల్లో కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల ఓటర్లను ఖచ్చితమైన హామీలు నెరవేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ముందు చెప్పిన విధంగానే రాగానే 3 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ఆదివాసీ సమాజాలు హర్షించదగ్గ పరిణామమని మేము భావించాం. మా రాష్ట్ర అధ్యక్షుడు ఉషా కిరణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరూ కట్టుబడి ఉంటాము. మీ ఇన్ని సంవత్సరాలుగా ఇన్నేళ్లుగా ఎన్ని రాజకీయ పార్టీలు పరిపాలించిన ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ, అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి మనువాద పార్టీలన్నిటిని కూడా సమాధి చేయాలని ఈ విధంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అడ్వైజర్గా నేను డాక్టర్ స్టీఫెన్ మాట్లాడుతున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోచంపల్లిలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ యువ నాయకులు వాకిటి శ్రీనివాస్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. అశ్వాపురం మండలం మొండికుంట గ్రామవాసులు కవి సామ్రాట్ డాక్టర్ పదిరావూరి శ్రీనివాసాచారికి మరో అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ దేశంలో ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎగ్జిక్యూటివ్ అవార్డు కార్యక్రమానికి విశిష్టత అతిథిగా హాజరై ఆయన అవార్డును అందుకున్నారు. వాస్తు సిద్ధాంతి, వాస్తు, న్యూమరాలజీ, ఇంటి ప్లాన్స్, జాతకాలు, లక్కీ స్టోన్స్ విషయంలో మన ఈ మధ్య నేను యుఎస్లో డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. సింగపూర్లో గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. మన రాహుల్ గారు, మన రాగిణి గారు చక్కటి ప్రోగ్రామ్ కనెక్ట్ చేసి చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ మేరకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తక్షణమే జగన్మోహన్ రావు రాజీనామా చేయాలంటూ నిరసన చేపట్టారు. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డిని యూత్ కాంగ్రెస్ శ్రేణులు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కోసం ఇప్పుడు నిరవధి ఈ రోజు ఇదొక్కదానికి పోస్ట్ పోన్ చేసి దీని గత రేపు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కమిటీ సభ్యులతో వాళ్ళ సెక్రటరీలకు కూడా పాస్ ఇస్తలేరు. హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాస్ వస్తలేదు. చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అన్న సార్ మాకు కూడా పాస్ వస్తలేవు, ఏం జరుగుతుందో అర్థం అవుతలేదు అని పరిస్థితి ఉంది. వాళ్ళ క్లబ్ మెంబర్స్ కి ఇవ్వకుండా 10 నిమిషాలు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా పూజల లక్ష్మిని నియమించారు. ఈ సందర్భంగా అశ్వపురం మండలంలో దిశ కమిటీ కుటుంబ సభ్యురాలు అన్నపూర్ణ శుభాకాంక్షలు తెలుపుతూ లక్ష్మిని సన్మానించారు.
తనను అధ్యక్షులుగా నియమించిన జాతీయ చైర్మన్ బివి రాజు, జాతీయ ఉపాధ్యక్షురాలు కళ్యాణ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాకు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ బివి రాజు సారు, కళ్యాణ్ మేడం గారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే దిశ అనేది ముందుకు తీసుకువెళ్ళ ఆదిలాబాద్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా మేస్రం జంగుబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు అన్ని వర్గాల ప్రజలు తప్పకుండా బీఎస్పీ పార్టీని ఆదరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఉమ్మడి జిల్లా ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా నుండి వచ్చిన బీఎస్పీ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కనక ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా నిర్మల్ జిల్లా నుంచి వచ్చినటువంటి వార రాజన్న గారికి, అదేవిధంగా జగనన్న గారికి, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ రత్నపురం రమేష్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నా. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా తెలంగాణ ఈరోజు స్వయం బాపురావు ఇంతకుముందు అన్నాడు ఆదివాసీ జిల్లాకి ఈరోజు ఏదో చేస్తామన్నాడు, కానీ ఈరోజు అదే బీజేపీ పార్టీలో ప్రకటించింది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలారా మీరు అందరూ గమనించి బీఎస్పీకి ఓటేస్తారనేసి కోరుకుంటున్నాను. అధికారం శాశ్వతం కాదు అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎమ్మెల్యే అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. మోసాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అని ఘాటుగా వ్యాఖ్యాన్ని ఇచ్చారు. గౌరవ పార్లమెంట్ అభ్యర్థి మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి పద్మారావు గారికి, గౌరవనీయులు మిత్రులు శాసన మండలి సభ్యులు ప్రభాకర్ అన్న గారికి, ఓయూ జేఏసీ తమ్ముడు అధికారం శాశ్వతం కాదు అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎమ్మెల్యే అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. మోసాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, హామీల అమలుపై పోరాడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమస్యలపై ప్రజా గొంతుక వినిపించడానికి పద్మారావు గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గౌరవ పార్లమెంట్ అభ్యర్థి మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి పద్మారావు గారికి, గౌరవనీయులు మిత్రులు శాసన మండలి సభ్యులు ప్రభాకర్ అన్న గారికి, ఓయూ జేఏసీ తమ్ముడు దత్తాత్రేయ గారు, మన గౌరవ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మా డివిజన్ అధ్యక్షులకు, నా ప్రాణ సమానులైనటువంటి మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారం. మీకు హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండే పదే పదే మీకు చెప్తున్నా, కావాల్సినటువంటి అవసరం మనకి ఏ కోశాన లేదు. ఇప్పుడు ఎందుకంటే నేను మన కార్పొరేటర్లు, మన నాయకులకు చెప్పిన ఒక 4 నెలలు ఓపిక పడదాం, ఎవడు ఎట్లా పని చేయడో నేను చూస్తా అని చెప్పి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.